బ్రేకింగ్ అప్డేట్ విజయనగరంలో ఉగ్రకుట్న భగ్నం కేసులో నిందితులు సిరాజ్ ను సమీర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న ఇద్దరిని విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. కస్టడీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిందితులు తరలింపు నేపథ్యంలో కోర్ట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి స్టేషన్ నుంచి అదనంగా పోలీస్ బలగాలను రప్పిస్తున్నారు. ఉగ్రవాద భావజాలాలు కలిగిన నిందితుడు సిరాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయాలనుకున్నాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. జిహాదీ కార్యకలాపాల పేరుతో విజయనగరంలో అధునాతన పేలుడు పరికరాన్ని ఉంచి భయాందోళనలను సృష్టించాలని సిరాజ్ కుట్ర చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. విజయనగరం కేఎల్ పురం కేపీ టెంపుల్ ప్రాంతంలో అధిక పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పేలుళ్ల పదార్థాల కొనుగోలు చేసిన కేపీ టెంపుల్ కేఎల్ పురం సమీపంలో వ్యాపారుల నుంచి ఎన్ఐఏ వివరాలు సేకరించింది. ఎంత మోతాదులో కొనుగోలు చేశారన్న దానిపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది.